ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి నుండి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బద్వేలు, కడప నగరంతో పాటు పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 3 రోజుల పర్యటన నేపథ్యంలో పోలీసులు, జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం తాడేపల్లి నుండి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో బద్వేలు చేరుకుని గోపవరం వద్ద నిర్మించిన సెంచరీ ఫ్లైఓవర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం కడప చేరుకుని నగరంలోని కొత్తగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్, డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ బ్లాక్ ప్రారంభిస్తారు. అనంతపురం నగరంలోని సుందరీకరించిన కూడళ్లను ప్రారంభిస్తారు. రాత్రికి ఇడుపులపై చేరుకొని అక్కడే గెస్ట్ హౌస్ లో బస చేస్తారు సీఎం జగన్. రేపు ఉదయం 8:20 వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరంలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం సింహాద్రిపురంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి ఇడుపులపాయిలో బస చేస్తారు. 25వ తేదీ ఉదయం పులివెందుల చేరుకొని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో తాడేపల్లి చేరుకుంటారు సీఎం.